రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుంచి 39 వరకు చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల నుండి ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా నాయన మీ యొక్క పరిపాలన బట్టి, న్యాయమైన మీ తీర్పులను బట్టి ప్రభువా మీకు వందనాలు. ప్రభువా ఉదయ సమయంలో ప్రభువా నాయన వాక్యాన్ని ధ్యానించిన ఏంటంటగా ప్రభువా మాతో ప్రభువా నాయన మీరు ఉండమని, మీరే మాట్లాడమని ప్రభువా నాయన నడిపించమని ప్రాధేయపడుతూ ఉన్నాం. కృప చూపించండి. వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని ప్రాధేయపడుతూ ఉన్నాం తండ్రి. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడుతూ ఉన్నాం. ప్రభువా నాయన మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా మా ఏళ్ళ మీరు కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి, ఉద్దేశాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. గడిచిన కాలంలో అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆత్మీయంగా ప్రభువా మమ్మల్ని దర్శించారు, వాక్యం ద్వారా ఆదరించారు, పోషించారు. ప్రభు అందరిని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు నాయన వాక్యం యొక్క ప్రభావం మా జీవితాల్లో ఉండడానికి కృప చూపించండి, సహాయం దయచేయండి. అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం అనుగ్రహించమని, మీ సన్నిధి అనుగ్రహించడానికి సహాయం అనుగ్రహించమని, మా పాపాలని, అతిక్రమాలని క్షమించి ప్రభువా నాయన మీరే ప్రభువా నాయన మాట్లాడమని, ప్రభువా నాయన మమ్మల్ని ప్రభువా ఆత్మీయంగా ఎదగడానికి కృప చూపించమని, బలపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఒక ఆమె ఒక స్కూల్లో ఆమె పనిచేస్తూ ఉన్నారు. 12 సంవత్సరాల నుంచి అదే స్కూల్లో ఆమె టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క పాండమిక్ టైంలో కరోనా వచ్చినప్పుడు ఆ టైంలో చాలా
వాళ్ళకి నష్టాలు రావడం వల్ల స్కూల్ మూసేశారు. దానివల్ల ఆమెకి ఉద్యోగం పోయింది. అయితే ఏమీ ఆధైర్యపడకుండా దేవుని వైపు చూసి ఆమె ధైర్యంగా దేవుడు చూసుకుంటాడన్నది ఆమె విశ్వాసంలో ఉంది, విశ్వసిస్తూ ఉంది. ఆ టైంలో ఆమెకు సరైన టైంలో ఇంకా మంచి ఉద్యోగం, ఇంకా మంచి శాలరీ అవన్నీ కూడా ఆమెకి వచ్చాయి. ఆమె ఆందోళన పడలేదు. దేవుడు ఇంతవరకు దేవుడు చూస్తాడు అన్నది ఆమెకి నమ్మకం. సో క్రైస్తవులంగా మనం దేవుని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళంగా మనకి చాలాసార్లు అధైర్యపడే లేకపోతే డిస్కరేజ్ అయిపోయే మూమెంట్స్, అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురయ్యాయి. ముఖ్యంగా ఎవరైతే నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలని తీర్మానించుకుంటూ అటువంటి దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితంలో కొనసాగుతున్న ముఖ్యంగా అటువంటి వాళ్ళకి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, చాలా అసంతృప్తి ఇటువంటివి ఎదురవుతాయి జీవితంలో తప్పకుండా. ఎందుకంటే లోకం, శరీరం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మన శరీరానుసారమైన జీవితం ఆత్మానుసారమైన జీవితానికి తలగ్గకుండా బాగుంటున్నప్పుడు, లేకపోతే లోకం విరుద్ధంగా దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించేటప్పుడు, లోకం విరోధంగా ఉంటున్నప్పుడు, శత్రువులుగా ఉంటున్నప్పుడు, అలాగే సైతాను అపవాది మనల్ని ఇబ్బంది పెట్టడానికి, అనేక మంది ప్రజల ద్వారా మనల్ని అవమానపరచడానికి, మనల్ని దిగులు చెందించడానికి, మనల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మనం తెలుసు అనేక మంది క్రైస్తవ జీవితం జీవిస్తున్న వాళ్ళు, అపోస్తలులు, దేవుని శిష్యులు చాలా భయంకరమైనటువంటి మరణాలకి గురయ్యారు. వాళ్ళ జీవితాలని త్యాగం చేశారు. వాళ్ళు చాలా ఇరుకులు, ఇబ్బందులు, చాలా శ్రమలు పడ్డారు. దేవుని కోసం ప్రాణాలు అర్పించారు, దేవుని కోసం జీవించారు. అటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల ద్వారా చెప్తున్నటువంటి ఆదరణకరమైనటువంటి మాటల్ని మనం అనేకసార్లు చదివి ఉంటాం. కానీ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సో మనం ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవడానికి, అలాగే మనం దేవునిలో ఎదగడానికి, ఆత్మీయంగా బలపడటానికి దేవుడు సహాయం చేస్తాడు. సో వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి మన హృదయాల్ని దేవునికి సమర్పించడానికి, మన హృదయాల్ని దేవునికి అనుకూలంగా ఉంచడానికి, దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి, మనం లోబడ్డానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి సహకరిద్దాం. దేవుని ప్రేమించు వారికి, అంటే ఎవరైతే నిజంగా దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించడానికి తీర్మానించుకొని జీవిస్తున్నారో వాళ్ళకి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరగాలి. మనం అంటే మధ్యలో ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నప్పుడు మనం ఎందుకు ఇలా జరుగుతున్నాయని ఆందోళన పడి దేవుని మీద నమ్మకం కోల్పోయే అవకాశం వస్తుంది. అటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే దేవుని మీద విశ్వాసం సన్నగిల్లడానికి, బలహీనపడడానికి ఉంటుంది. కానీ మనం అవన్నీ కూడా యేసు ప్రభు వారి ద్వారా మనం ఓవర్కమ్ అవ్వాలి, వాటన్నిటినీ ఎదిరించగలగాలి. యేసు ప్రభు వారి శక్తి ద్వారా, యేసు ప్రభు వారి యొక్క జీవితం ద్వారా, యేసు ప్రభు వారి జ్ఞానం ద్వారా మనం వీటన్నిటిని ఎదుర్కొని వాటి నుంచి మనం అటువంటి ఓవర్కమింగ్ లైఫ్ పొందుకోవడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అది మనం అర్థం చేసుకొని, అంటే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రణాళిక మనకి తెలిసిందనుకోండి, ఈ మధ్యలో మనల్ని ఎవరు వెనక్కి లాగాలని ప్రయత్నించినా, ఈ లోకం కానీ, శరీరం కానీ,
అపవాదిగానే మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నించినా కూడా మనం దేవునిలో కొనసాగుతూ దేవుని ప్రేమలో ఉంటున్నప్పుడు, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఎవరు మనల్ని ఏం చేయలేరు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అందుకని మనం ఎప్పుడు దేవునిలో ఉండాలి, దేవుని కృపలో ఉండాలి. అంటే దేవుని చిత్తం మాత్రమే చేసేవారిగా మనం ఉన్నప్పుడు మనకి ఏ అధైర్యం లేదు. ఒకవేళ మనం దేవుని చిత్తంలో నుంచి తప్పిపోతే, మనం బలహీన పడిపోతే మనల్ని అపవాది దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ మనం దేవునిలోనే ఉంటున్నప్పుడు అపవాది మనల్ని ఏం చేయలేడు. ఈ శరీరానుసారమైన జీవితం మనల్ని ఏం చేయలేదు. అలాగే మనం దేవునిలో కొనసాగుతూ దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఈ లోకం కూడా మనల్ని ఏం చేయలేదని ధైర్యంగా మనం దేవునిలో ఉండొచ్చు. ఆ ధైర్యం మనం దేవుని చిత్తానుసారమైన జీవితానికి తలగ్గడంలో, విధేయత చూపించడంలో, పరిశుద్ధాత్మ దేవునికి సహకరించడంలో ఉంది. అది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే తన సహోదరుల్లో అంటే యేసు ప్రభువారి ద్వారా మనం కూడా యేసు ప్రభువారి కుమారుని యొక్క సారూప్యం గలవారు అవ్వడానికి మనల్ని ఆయన ముందుగా నిర్ణయించేసుకున్నాడు. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు అంటే ముందుగానే మనల్ని, అంటే భూమి పునాదులు వేయక ముందే మనల్ని నిర్ణయించుకున్నాడు అన్నది మనం అర్థం చేసుకున్నాం. అంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నికలో మనం భాగస్వాములుగా ఉన్నాం. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు అన్నది మనకు నిజంగా అర్థమైతే, ఆయన ప్రణాళికలో మనం ఉన్నామంటే, అంటే ఆయన దేవుని ప్లాన్లో మనం ఉన్నామంటే మనకి ఎంత గొప్ప ఆధిక్యత. చూడండి, సైతాను అందుకే మనల్ని దేవుని ప్రణాళిక నుంచి బయట పెట్టడానికి, ఆయన ప్రణాళికకి మనం విధేయత చూపించకుండా ఉండడానికే అపవాది శరీరం, లోకం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. సో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను, అంటే దేవుడు ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడు అన్నది మనం అర్థం. అంటే ఇనిషియేషన్ ఆయనే తీసుకున్నారు. అంటే ముందుగా ఆయనే మనల్ని పట్టించుకున్నాడు. ఆయనే మన ప్రణాళికలో మనల్ని ఉంచడానికి ఎన్నుకున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన గొప్పతనం ఇందులో ఏమీ లేదు. మనమేమి దేవుణ్ణి ఎన్నుకోలేదు. రక్షణ మార్గంలో రావడానికి దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. లోకం శరీరం పాపం నుంచి తప్పించడానికి యేసు ప్రభువారు చేసినటువంటి సిలువ కార్యం ద్వారా దేవుడు మనల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరిని ముందుగా నిర్ణయించినా వాళ్ళని పిలిచను. అంటే మనల్ని దేవుడు పిలిచాడు. మన వైపు నుంచి మనం దేవుని మీద విశ్వాసం చూపించిన మొట్టమొదటి కార్యంగా మనకి అనిపించవచ్చు. అంటే నేను ఈ విధంగా దేవుణ్ణి నమ్ముకున్నానండి మొదట ఆ విధంగా అని మనకు అనిపించదు. కానీ దానికన్నా ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. చూసారా ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ప్రత్యక్షత వాక్యం ద్వారా ఉదయకాల సమయంలో మనకు దొరుకుతూ ఉంది. అంటే దేవుడే మనల్ని ముందు ఎన్నుకున్నాడంటే ఎంత గొప్ప ఆధిక్యతలో మనం ఉన్నామో అర్థం చేసుకోండి. మనం ఏదో విశ్వాసం ఉంచడం అన్నది మొదట స్టెప్ కాదు, దేవుడు మనల్ని ఎన్నుకోవడం స్టెప్. ఆ తర్వాత ఆయన పిలిచినప్పుడు మనం విశ్వాసం చూపించి నమ్మి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేసినప్పుడు, మనల్ని కన్విక్ట్ చేసినప్పుడు మనం కన్విక్ట్ అయ్యాం. దీనన్నిటికీ అంటే చూడండి, యేసు ప్రభు వారి యొక్క సిలువ కార్యం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పింపు, తండ్రి యొక్క ప్రణాళిక, ఇవన్నీ కూడా ఒక విశ్వాస జీవితంలో ఎంత గొప్ప భాగం కలిగి ఉన్నాయి. చూడండి, మనం దేవుని మన గొప్పతనం ఏమీ లేదన్నది మనం అర్థం చేసుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవునికి దేవుని నామం మహింపరచబడడానికి మన జీవితం ఉపయోగపడాలి. చూడండి, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను. అంటే యేసు ప్రభు వారి ద్వారా మనల్ని నీతిమంతులుగా, యేసు ప్రభు వారి ద్వారా దేవుడు మనల్ని తీర్చాడు. అంటే మనమేమో చేసిన దానివల్ల నీతిమంతులుగా తీర్చబడట్లేదు. కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా, మనల్ని దేవుని కృప ద్వారా
మనల్ని ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మనం ఏదో కార్యాలు చేసి, మనం ఏదో ప్రార్థనలో, లేకపోతే ఉపవాస ప్రార్థనలో, లేకపోతే ఏదో చేసి మనం ఏమి సాధించేది క్రైస్తవ జీవితం కాదు. ఆ విధంగా మనం సాధించలేదు. కానీ దేవుడే మనల్ని పిలుచుకున్నాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా యేసు ప్రభు వారి ద్వారా తీర్చేశాడు. అంటే ఇక మీదట మనం దేవుని చిత్తానుసారమైన జీవితంలో కొనసాగుతుంటే మనల్ని దేవుడు ఇంకా నీతిమంతులుగా మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, అంటే శాంక్టిఫికేషన్ ప్రాసెస్, పరిశుద్ధీకరణ అనేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధీకరిస్తారు. అంటే పాపానికి లొంగకుండా చేసేవాడు దేవుడు. మనం ఇది పాపం, ఇది తప్పు, ఇది దేవునికి వ్యతిరేకం అని బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఆ విధంగా మనకి ఇది పాపం అని తెలిసినప్పుడు మనం దూరంగా వెళ్ళిపోవడానికి మనకి శక్తి, బలం దయచేస్తాడు. ఆ విధంగా యేసు ప్రభు వారి శక్తి ద్వారా, ఆ పునరుద్ధాన శక్తి ద్వారా మనం పాపాన్ని అధిగమించవచ్చు. దానికి యేసు ప్రభు వారు సాయం చేస్తున్నాడు. ఆయనే మనల్ని చేస్తాడు. అంటే మనం చేయాల్సిందల్లా ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునికి సహకరించడం, దేవుడు చెప్పిన దానికి లోబడ్డం. ఏ విధంగా నడుచుకోమన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళొద్దు అన్నప్పుడు వెళ్ళకుండా, ఇక్కడ ఈ పలాని ప్లేసు, లేకపోతే పలాని దగ్గరికి వెళ్ళొద్దు, లేకపోతే పలాని మాటలు మాట్లాడద్దు, ఈ విధంగా బిహేవ్ చేయొద్దు, ఇటువంటి నిర్ణయం తీసుకోవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం విధేయత చూపించిన కొలది ఆ విధంగా మనల్ని పరిశుద్ధపరుస్తాడు దేవుడు. సో దేవుడే పరిశుద్ధీకరణ చేసే దేవుడు మన దేవుడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. అంటే దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. అంటే ఆల్రెడీ యేసు ప్రభు వారి ద్వారా మనం మహిమపరచబడ్డాం. కానీ ఈ లోకంలో ఉంటున్నంత కాలం మనం దానికి సహకరిస్తూ ఉంటున్నప్పుడు ఆ ప్రాసెస్, అంటే జరిగిపోయిన కార్యం యొక్క ప్రభావం ఇప్పుడు మన జీవితంలో మనలో నెరవేర్చబడతా మహింపరచబడతాం. చూసారా, ఇది మనం అర్థం చేసుకో. అంటే ఆల్రెడీ సిలువలో యేసు ప్రభు వారు చేసిన కార్యం ద్వారా ఎవరిని పిలిచాడో వాళ్ళందరిని ఆల్రెడీగా నీతిమంతులుగా తీర్చేశాడు. మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు, మనం లోబడుతుంటున్నప్పుడు ఆ యొక్క నెరవేర్పు మన జీవితాల్లో మనం గమనించవచ్చు. మనం లోబడుతున్న కొలది, విధేయత చూపించుకున్న కొలది నీతిమంతులుగా చేయబడ్డం అన్నది, లేకపోతే దేవునికి కోసం మనల్ని దేవుడు మహింపరచడం అన్నది ఫైనల్గా జరుగుతుంది. అది అంటే యేసు ప్రభు ద్వారా ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని తండ్రి చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు, యేసు ప్రభు వారు చూస్తున్నారు. కానీ ఇప్పుడు మన జీవితాల్లో అది ప్రతిరోజు నెరవేర్చబడుతూ ఫైనల్గా ఒకరోజు మనల్ని దేవుడు మహిమపరుస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళిక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పౌలు భక్తుడు మన ముందు ఉంచుతున్నాడు. ఇది దేవుని యొక్క ప్లాన్. కానీ మనం చూస్తే ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనం అనేక రకరకాల మన సొంత ప్లాన్లలో మనం బ్రతికే అవకాశం ఉంది. ఆ విధంగా మన ఇష్టానుసారమైన ప్రణాళికల్లో మనం ఉంటే దేవుని ప్రణాళికలో మనం ఉండం. అందుకనే దేవుని చిత్తం చేయడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు వారి లోకంలో ఉంటున్నప్పుడు, మినిస్ట్రీ చేస్తున్నప్పుడు, కుటుంబ జీవితంలో ఆ యొక్క జోసెఫ్, మరియా వాళ్ళ కుటుంబంలో యేసు ప్రభు వారు ఉంటున్నప్పుడు, ఆ 30 సంవత్సరాలు ఉంటున్నప్పుడు, ఆ తర్వాత పరిచర్యలో 3.5 సంవత్సరాలు ఉంటున్నప్పుడు కంప్లీట్గా దేవుని చిత్తంలో కొనసాగినారు యేసు ప్రభు వారు. ఆ విధమైనటువంటి జీవితాన్ని మనకిస్తాడు దేవుడు. సంపూర్ణంగా దేవుని చిత్తంలో కొనసాగే అవకాశం అది క్రైస్తవ జీవితంలో యేసు ప్రభు వారి ద్వారా సాధ్యమైంది. మనం ప్రతిరోజు విధేయత చూపించడం ద్వారా, ప్రతిరోజు దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి వెంబడించడం ద్వారా, దేవుణ్ణి నమ్ముతూ మన విశ్వాసంలో ఇంకా ఎదుగుతూ, అంటే విశ్వాసంలో దేవుని ఇంకెక్కువగా నమ్ముతూ, ఎక్కువగా దేవుని నమ్ముతూ ఇంకా అధికంగా దేవునికి దగ్గర అవుతూ ఉండేది క్రైస్తవ జీవితం. ఇది మనం అర్థం చేసుకోవాలి.
దేవుని నమ్మడంలో ఇనీషియల్గా మనకు కొన్ని నమ్మకాలు నమ్మకపోవచ్చు, కానీ ప్రతిరోజు దేవునికి విధేయత చూపుతున్న కొలది ఇంకా దేవుడు విధేయత అన్నది మనలో పెరిగే విధంగా, విశ్వాసం పెరిగే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. ఆ విశ్వాసం కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలో అధికమవుతుంది. అంటే దేవుని మీద నమ్మకం రోజు రోజుకి పెంచేవాడు కూడా దేవుడే. అంటే మనం అటువంటి ప్రార్థనలు చేసుకోవాలి. మన విశ్వాసంలో మనం ఎదగాలని, ఆ విశ్వాసాన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలని మనం ప్రార్థన చేసుకోవాలి. చూడండి, ఇట్లుండగా ఏమందుము, మనము మన పక్షమునుండగా దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? చూడండి, దేవుడే మనం దేవుని చిత్తంలో ఉంటున్నప్పుడు, దేవుని ప్రణాళికలో ఉంటున్నప్పుడు, దేవునికి లోపడుతూ ఉంటున్నప్పుడు, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమొచ్చినా సరే మనం దేవుణ్ణి ట్రస్ట్ చేస్తూ దేవునిలో కొనసాగుతూ ఉంటున్నప్పుడు, అంటే లోకం, శరీరం, పాపం ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలో ఉండకుండా ప్రయత్నం చేస్తాయి. మనల్ని దేవుని జీవితం పొందుకోకుండా ప్రయత్నిస్తాయి. ఆదాము ఒక గార్డెన్లో ఉంటున్నప్పుడు, అది ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆ సైతాన్ అదే చేశాడు. శోధించి దేవుణ్ణి నమ్మకుండా చేసేటట్లు ఒక డౌట్, కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. అంటే మనకి డౌట్ వచ్చేస్తుంది. క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉంటున్నప్పుడు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తే సైతాను, లేకపోతే శరీరము, లోకము, ఇవన్నీ పాపంలో పడిపోయేటట్లు చేస్తుంది. దేవుని మీద నమ్మకం కోల్పోతే ఆటోమేటిక్గా మనం పాపంలో పడిపోతాం, దేవుని ప్రణాళికలో ఉండం. అందుకని దేవుడే మన పక్షాల్లో ఉండాలని మనం కోరుకోవాలి. ఒకవేళ దేవుడే మన పక్షాన అంటే మనం దేవుని నమ్మకపోతే, దేవుడు మన పక్షాన లేకపోతే, అప్పుడు మనకి విరోధులు ఎక్కువైపోయి దేవునికి దూరం అయిపోతాం, దేవుని ప్రణాళికలో ఉండం. ఇది అర్థం చేసుకోవాలి. దేవుని ప్రణాళికలో ఉండాలంటే లోకపు ఆకర్షణలు, పాపము, వీటన్నిటి నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. దేవుని సహాయంతో మనం ఇటువంటి ఓవర్కమింగ్ లైఫ్ జీవించే అవకాశం ఉంది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? ఇది ఎందుకు క్వశ్చన్స్ వేస్తున్నాడు ఇక్కడ అంటే, మనకు అనుగ్రహిస్తాడా? యేసు ప్రభు వారికి అనుగ్రహించాడు, ఓకే, మనకు కూడా అటువంటి ఆధిక్యత, అటువంటి జీవితం మనకి ఇస్తాడా దేవుడు అనే డౌట్ వస్తుంది. మనకు నమ్మకం కుదరదు. అందుకనే ఎందుకు మీకు అనుగ్రహింపడు అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు, ఆలోచించండి అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే మనం ఇటువంటి ఆలోచించాలి. ఎందుకు? ఆయన సొంతకు యేసు ప్రభు వారి ప్రాణాలని త్యాగం చేశాడు మన కోసం. ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు. అత్యధికంగా ప్రేమించే తన ఏకైక కుమారుణ్ణి మన కోసం త్యాగం చేశాడు దేవుడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, దేవుడు మనకి తప్పకుండా అటువంటి గొప్ప జీవితం మనకి ఇస్తాడు అని అర్థం చేసుకొని ఈ లోకంలో ఉంటున్నప్పుడు దేవుని నమ్ముతూ విధేయులుగా మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. అప్పుడే గొప్ప మహిమలోకి మనం ఎంటర్ అవుతాం. దేవుడు మనల్ని ఫైనల్గా మహిమపరుస్తాడు. ఆయన ప్రణాళికలో ఉండాలని మనం కోరుకుందాం. అటువంటి గొప్ప జీవితం మనకు దొరకాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. చూడండి, దేవుడే మన పక్షాన ఉంటే, దేవుడే మనల్ని నీతిమంతులుగా తీరిస్తే ఇంకేంటి మనకి ఎందుకు డౌట్? శిక్ష విధించేవాడు యేసు ప్రభు వారే. అంతేకాదు, మృతుల్లో నుంచి లేచిన వాడు, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడు, మన కొరకు ఇంకా యేసు ప్రభు వారు చేస్తున్న కార్యాలు చూడండి. ఆయనే మనల్ని దేవుడు కుడిపార్శ్వంలో ఉన్నాడు. అలాగే మనల్ని మృతుల్లో నుంచి లేపేవాడు ఆయనే. అలాగే మన కోసం ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు వారు ఇప్పుడు తండ్రి చెంత. ఆ ప్రణాళికలో ఉంటే మనకి సెక్యూర్ లైఫ్ ఉంటుంది, బ్లెస్డ్ లైఫ్ ఉంటుంది. ఆ ప్రణాళికలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ దేవుని యొక్క ప్లాన్ అన్నది మనకి బెస్ట్ ప్లాన్. ప్రతి మనిషికి కావాల్సిన ప్లాన్ దేవుడి దగ్గర ఉంది.
దేవుడి ప్రణాళికలో మనం ఉండాలనే దేవుడు మనల్ని సృష్టించాడు. ఆయన ప్రణాళికలో కొనసాగడానికి. కానీ మనం ఆయన ప్రణాళికలను నమ్మక అవిధేయులైపోయి లోకంలో త్రోసివేయబడ్డాం. కానీ యేసు ప్రభు వారి ద్వారా ఇప్పుడు మనం ఆయన్ని నమ్మడం ద్వారా, ఆయన జీవితం జీవించడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం యేసు ప్రభు వారి జీవితాన్ని మన ద్వారా దేవుడు జీవిస్తాడు. యేసు ప్రభు వారి జీవితం ద్వారా మనం యేసు ప్రభు వారి స్వరూపంలోనికి, ఆయన స్వరూప్యంలోనికి మనం ఎదుగుతాము. అది దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు ఆ ప్రణాళికలో ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం మనకు దయచేయాలని కోరుకుందాం. చూడండి, అందుకనే క్రీస్తు ప్రేమ మన ఎడల మనలను ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, అంటే ఇవన్నీ వస్తాయి. క్రైస్తవులకి శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, హింస, కరువు వస్తుంది, బట్టలేకపోవచ్చు, ఉపద్రవాలు, మన ప్రాణహాని, ఖడ్గాలు మనల్ని కత్తితో చంపాలని, లేకపోతే వాటిలతో చంపేయాలని, మనల్ని కోర్టులకి ఎడవాలని, లేకపోతే మనల్ని అవమానపరచాలని రకరకాలుగా సైతాను ప్రయత్నం చేస్తాడు. కానీ క్రీస్తు ప్రేమ నుంచి ఎవ్వరు మనల్ని ఎడబాపలేరు. చూడండి, మనల్ని అవమానపరచచ్చు, మనల్ని ఏమైనా చేయొచ్చు, శ్రమలకు గురి చేయొచ్చు, మన ఆస్తుల్ని తీసుకోవాలని ప్రయత్నించవచ్చు, మన కుటుంబాలని నాశనం చేయడానికి ప్రయత్నించవచ్చు, మనల్ని అవమానపరచవచ్చు, యేసు ప్రభు వారి నామాన్ని బట్టి మనల్ని కోర్టులకి ఎడవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ క్రీస్తు ప్రేమ నుంచి మటుకు మనల్ని ఎవ్వరు ఎడబాపలేరు. చూడండి, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. మనల్ని వధకు సిద్ధపరచబడిన గొర్రెలు అంటే యేసు ప్రభు వారిలాగా మనల్ని దేవుడు సిద్ధపరచుకోవడానికి ఆ ప్రణాళికలో ఉండడానికి కోరుకుంటున్నాడు. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. అత్యధికమైన విక్టరీ మనకు వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. అత్యధిక విజయం మనకు వస్తుంది. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగానం. అంటే దేవుని చిత్తంలో మనం ఉంటే, దేవుని ప్రణాళికలో మనం ఉంటే, దేవుని పాపం నుంచి, శరీరం నుంచి, లోకం నుంచి విడుదల పొందుతూ మనం వాటి ఆకర్షణలకి, తాత్కాలికమైన ఆనందాలకి లోబడకుండా, మన శరీరానుసారమైన జీవితానికి లోబడకుండా ఆత్మానుసారమైన జీవితాల్లో కొనసాగుతుంటే దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరు ఎడబాపలేరు. మనం దేవుని చిత్తంలో ఉన్నాం అనుకోండి, ఎవ్వరు ఏం చేయలేరు. కానీ మనం దేవుని చిత్తంలో లేకపోతే, కృపలో నిలిచి ఉండకపోతే మనమే దేవుని నుంచి దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం, ఆదాము అవ్వల్లాగా. కాబట్టి మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకొని, దేవుని ప్రణాళిక తెలుసుకొని, దేవుని ప్రణాళికలో కొనసాగుదాం. దేవుని ప్రణాళిక మనకి ఇక్కడ అర్థమైంది. మనల్ని మహిమపరచడానికి, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి మనల్ని ఏర్పరచుకున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి గొప్ప జీవితం మనందరికీ దొరికేలాగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మాతో మరొకసారి మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ ప్రణాళికలో ఉండడానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి. అందులో నిలిచి ఉండడానికి, కృపలో నిలిచి ఉండడానికి సహాయం దయచేయమని, మాలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, వాక్యమైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ దీవెనల ఆశీర్వాదాలతో నింపమని, అటువంటి జ్ఞానం దయచేయమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.